కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భర్తృహరి శ్లోకమిది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ రేడియోలో సంస్కృత పాఠానికి ముందు సిగ్నేచర్ ట్యూన్. ఆ శ్లోకానికి మన ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చేసిన పద్యానువాదమిది. భూషలు కావు మర్చునికి భూరి మయాంగదతారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించునన్నియున్. మనిషికి భుజకీర్తులు, చంద్రహారాలు, పరిమళ ద్రవ్యాలతో స్నానాలు, పర్ఫ్యూములు, పూలహారాలు, జుట్టు, నానా అలంకారాలు అసలు అలంకారాలే కాదు. మంచి వాక్కొక్కటే గొప్ప అలంకారం. కృత్రిమంగా పెట్టుకునే అలంకారాలన్నీ ఒక పూటకో ఒక రోజుకో కొంతకాలానికో క్షీణిస్తాయి. మంచి వాక్కు ఒక్కటే మనిషికి ఎప్పటికీ క్షీణించని గొప్ప అలంకారం. దాదాపు 2000 సంవత్సరాల కిందటివాడు భర్తృహరి. అప్పట్లో స్త్రీ పురుషులు ఇద్దరూ తలజుట్టు, పూలహారాలు, మెడలో ముత్యాల హారాలతో అలంకరించుకునేవారు. సంస్కృతంలో పురుష కార్యం అంటే మనుషులు చెయ్యాల్సిన అని అర్థం. పురుషార్థాలు అన్న మనుషులకు సంబంధించిన అనే అర్థం తప్ప మగవారికి మాత్రమే అని కానే కాదు. అలాగే ఈ శ్లోకంలో మనిషికి మాట ఒక్కటే అలంకారం అని గ్రహించాలి తప్ప పురుషులకు మాత్రమే ఇది అన్వయం అని పప్పులో కాలేయకూడదు. చూడబోతే ఇప్పటికంటే అప్పుడే రోజువారీ మేకప్ ఎక్కువగా ఉన్నట్లుంది. మంచి మాటకు మించిన మేకప్ ఏముంటుంది? మంచి మాట ఒక పరిమళం, ఒక ఆకర్షణ, ఒక ఊరడింపు, ఒక ప్రోత్సాహం, ఒక ఉద్యమ నినాదం, ఒక తూట, ఒక ఆత్మీయ నేస్తం, ఒక జోలపాట, ఒక లక్ష్మణ రేఖ, మెదడుకు మేత, ఒక మాట కర్తవ్య గీత.